సత్యవేడు నియోజకవర్గంలో వరదయ్యపాలెం మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రస్తుత సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. సత్యవేడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త శంకర్ రెడ్డితో కలిసి పనిచేయాలని, వర్గ విభేదాలు ఉండకూడదని తనకు చంద్రబాబు సూచించాడని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నిరంతరం కూడా ఒక్కరోజు టైం అయినా కూడా అధికారం తెలుస్తాను. ఇప్పటికే ఒక్కోటి పళ్ళు సీఎం రిలీఫ్ తెచ్చాను. గతంలో మీరు చూసుకుంటారు, నేను ఎలా తెచ్చానో సీఎం రిలీఫ్ అనేటువంటి ఓపిల్లి కానీ ఇక్కడ కానీ ఆడ కానీ గుడి పడినా కరెంట్లో పోయినా తపాసులు కాలిపోయినా అప్పటికప్పుడు తెచ్చాను. కానీ ఇప్పుడు కూడా నేనే షార్ట్ వెళ్ళి ఇప్పుడు పోయిన 600 గ్రామాల్లో ఏ ఇంటికైనప్పటికీ లోన్ అనేది తీసుకుంటా, సీఎం రిలీఫ్ అనేది తెచ్చుంటాను, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుంటాను. సాగుకి గర్వంతో పెళ్లితో ప్రతి దానికి పోయినటువంటి 15 సంవత్సరాలుగా పుత్తూరు ప్రభుత్వ 50 సంవత్సరాలు నా రాజకీయ చరిత్ర. 1975 నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు 2019 ఎవరైనా దీన్ని ఖండిస్తున్నారా? మా ఎమ్మెల్యే చేసిన తప్పు ఏమిటి? మా ఎమ్మెల్యే పైన ఎందుకు కేసు పెట్టారు? మా ఎమ్మెల్యే పైన కేసులు పెట్టింది కాకుండా నిరంతరం కూడా ఇటువంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నది? ఒకటి ఇద్దరిని ఎందుకు తీసుకొస్తారని అడిగాను. ఏదైనా తప్పుని కూడా సవాలు చేసుకుంటా. నా మిత్రుడు శంకర్ రెడ్డి నేను ఏం మాట్లాడుకున్నాను కనీసం చెప్పకుండా పట్టకుండా నిన్న కూడా ఇది తప్పుగా అనుకోవట్లేదు. ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుని సంతోషపడతా. నా పని నాది, అతని పని ఆడుతుంది. పార్టీ పనిగా అతను కోఆర్డినేట్ చేశాను. దేవుడు ముఖ్యమంత్రి గారు 100% సపోర్ట్ చేస్తాం. ఎటువంటి పరిస్థితులు కావాలి పార్టీ బీజేపీలో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకున్న అలాంటి సందర్భాల్లో మనం అలా వెళ్ళాలని తీర్మానం చేసుకున్నప్పుడు మనకు తెలియకుండా కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు మీటింగ్ పెట్టారు. ఎందుకో మరి ఎలక్ట్రిక్ మీటింగ్ తప్పట్లే కానీ మా మిత్రులు మీరు అరే ఇచ్చారు అంటే ఏడాది ఇచ్చారు. ఏమైనా వద్దు సత్యనియోజక ప్రోగ్రాం కొరకు తీసుకున్నాడు. అది వరదపాలెంలో సభ పెట్టినప్పుడు కొంతమంది అది ఇన్ఛార్జ్ అని అట్లా రకరకాలు చెప్పుకున్నారు. అంటే అది రాసేవారికైనా కూడా తెలియాలా, వేసుకునేవాడికైనా తెలియాలా? ఒక శాసనసభ్యుడికి ఉండేటప్పుడు మీరు ఇన్ఛార్జ్ అని చెప్పి అతను తప్పటం లేక అతను న్యాయమని చెప్పుకున్నాడు. ఇక్కడ లేదు భగవన్ తెలియాలి. కానీ మన వాళ్ళు ఎలా రాస్తారు? మరి ఒక శాసనసభ్యుడు ఉండగానే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిగా ఉంటూ నిరంతరం ప్రజల కోసం ఉన్న నా జీవితం అంతా కూడా నాకు ఇబ్బంది ఉన్నా కూడా మీరు దేవుని బిడ్డలు సమాజం చెప్తున్నాను. నేను ఒకప్పుడు నేను కొట్టింది వాసులు చేసింది వాసులు శంకర్ ఉన్నట్టు ఎన్నో ఇబ్బందులు పడ్డాను, కాసు పడ్డాను. నేను నా ఎన్నికల్లో నాకు ఓటు అయిపోయినా కూడా పడలేదు. కానీ మీరు కొట్టాడుకోద్దని చెప్పారు. 6 వల్ల దెబ్బతిన్నాం, 6 వల్ల విశేషం ఉన్నాం, 6 వల్ల జైలు ఉన్నాం, మీకు నవ్వు రాకూడదు అని చెప్పి ప్రమాణం చేసి వచ్చింది. అసెంబ్లీ ఏం ప్రమాణం చేస్తాం పాపము? దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నామని చెప్పి అసెంబ్లీ ప్రమాణం చేస్తామే, పక్షపాతం లేకుండా నిరంతరం పనిచేస్తామే, అంకిత బాబు చేస్తామే. మరి మనం ఏం చేస్తున్నాము? మా నాయకులు నాకు ఉన్నట్టు నాయకులు ఎందుకు దూరం అవుతున్నారు? నేనే ఏ పార్టీ గెలిచాను? తెలుగుదేశం గుర్తుపై గెలిచిన వాడిని. తెలుగుదేశం చేయించింది చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం అభ్యర్థికి పోటీ చేసిన వాడిని. ఉమ్మడి జిల్లా ఉమ్మడి కూటమికి గెలిచిన వాడిని. నాకంటే ముందు నాకు సీట్ రాకముందే వీళ్ళంతా కూడా ప్రచారం చేసిన వాళ్ళు.